హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి తోటకూరతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక 2 రెబ్బలు కరివేపాకండి. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా ఇలా నొక్కి కలుపుకోవాలనమాట. అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా పిండికి చక్కగా పట్టుకుంటుందండి. టేస్ట్ చాలా బావుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకున్నామండి. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు నానబెట్టుకున్నామండి. దాన్ని వేసుకుందాము. ఒక్క వెల్లుల్లి రెబ్బ వేసి నీళ్ళేమి వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇలా ఉండాలనమాట. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. సన్నగా తరిగిన తోటకూర ఒక కప్పు తీసుకున్నామండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. ముందు నీళ్లు వేయకుండా ఆకులో నుంచే మనకి నీరుంటుందండి. గట్టిగా ఇలా ప్రెస్ చేస్తా కలుపుకోవాలనమాట పిండి. ఉల్లిపాయలు, ఆకుకూరలో నుంచి మనకి నీరనేది బయటకొస్తుందండి. ఇలా ప్రెస్ చేస్తా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటా మొత్తం ఒక పావు కప్పు వరకైతే పట్టినయండి అంతేనా నీళ్ళు. పిండి అస్సలు పలచన కాకూడదు. కన్సిస్టెన్సీ మనకి గట్టిగా ఉండాలండి. దానికి తగినట్టుగా చెక్ చేసుకుంటా నీళ్ళు కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. అంతేనండి. నీళ్ళు ఇంకా సరిపోతాయి. అంతేనండి. కరెక్ట్‌గా ఉందనమాట కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలి. గట్టిగా ఉండాలనమాట. అప్పుడే మనకి మంచి క్రిస్పీగా వస్తాయండి. దీన్ని ఇలానే కావాలంటే మనం పకోడీల్లాగా కూడా వేసేసుకోవచ్చు పిండి. ఈరోజు నేను చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేశాననమాట. ఇలా అన్నింటిని రెడీ చేసుకొని పెట్టుకుందాము. రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈలోగా మనం కడాయిలో నూనె పెట్టుకుందామండి. నూనె వేడెక్కుతూ ఉంటుంది. పట్టినన్ని వేసుకొని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందామండి. గోధుమ పిండి కాబట్టి మనకి వేయగానే వెంటనే కలర్ మారిపోతుంది. కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకున్నామనుకోండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామనుకోండి మనకి చక్కగా అన్ని పక్కల ఈవెన్‌గా ఫ్రై అవుతుందనమాట. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. మీరు చెప్తే తప్ప నమ్మరనమాట. గోధుమ పిండితో చేశారని అంత కమ్మగా ఉంటే. అంతేనండి చక్కగా వేగిపోయినాయి. తీసేసుకుందాం ఇంకా. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట. టేస్ట్ చాలా అంటే చాలా బావున్నాయండి. ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ.
తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన ఎంత కరకరలాడుతా ఉందనమాట. లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.